నమస్కారం, నేను మీ షణ్ముఖ్. మొన్నటి వరకు అప్రూవర్ రాజకీయం నడిచింది. మొన్నటి వరకు అప్రూవర్ల గండం నడిచింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. మరి నేడు వలసల రాజకీయం నడుస్తూ ఉంది. మరి ఈ వలసల రాజకీయం అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అతి ముఖ్యమైన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మరి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు స్వయాన. మరి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు పార్టీని వీడుతున్నారు? గతంలో కూడా ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలాసార్లు అలక వహించారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఏంటి అసలు? ఇప్పుడు జనసేనలోకి వెళ్తున్నారు. మరి జనసేనలోకి తీసుకుంటారా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇది తెలుగుదేశం పార్టీ కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి ఇది తూట్లు పడవడానికే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారా, లేక పవన్ కళ్యాణ్ గారు పార్టీని అభివృద్ధి చేయడానికి వస్తున్నారా అనేది మనం తెలుసుకోవడానికి ఈరోజు మన ముందర స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం షణ్ముఖ్, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. దుర్గా కుమార్ గారు, జనసేనలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్తున్నారు. ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో శత్రుత్వం ఉంది. ఇప్పుడు జనసేనలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్తే ఎలా స్పందిస్తారు సార్? ఇప్పుడు వైసీపీలో మొన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి వారు జనసేనలోకి వెళితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొట్లాట రావడం అనివార్యమే సార్, ఒక రకంగా చెప్పాలి అంటే. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో అంటే ఏం చెప్తారు సార్? ఒకటి షణ్ముఖ్, మనకి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఎప్పుడూ ఉండరు. ఇది ఆఖరి మజిలీ ఈయనకి బాలినేని శ్రీనివాసరెడ్డికి అని కూడా మనం ఎవరూ చెప్పలేము. అనేక మజిలీల్లో ఇది కూడా ఒక మజిలీ. రాజకీయాల్లో మారుతున్న పరిణామాలను బట్టి వాళ్ళు కూడా స్థానభ్రంశం చెందుతూ ఉంటారు. అట్లాగే ఒకప్పుడు నిజానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాని వర్చువల్గా పరిపాలించాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఒక రకంగా పార్టీని పటిష్టం చేయడానికి ఎలా ఉపయోగపడ్డాడో పార్టీని దెబ్బతీయటానికి కూడా ఆయన అంత కారణం అని చెప్తారు చాలామంది. ఆయన అన్ని సాట్ల కూడా అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ ఒక గ్రూపులు కట్టుకున్నాడని కూడా చెబుతున్నారు. పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తి ప్రయోజనాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు తను ప్రొజెక్ట్ చేసుకోవడానికి. అదేమంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఆ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడిని, వాళ్ళకి దగ్గర బంధువుని అనే ఒక కార్డు కూడా ఉపయోగించడం ద్వారా తను బలపరుచుకున్నాడు. దాని మూలన కొంత పార్టీలో అంతర్గతంగా విభేదాలు వచ్చినాయని కూడా చెప్తారు. మీరు అన్నట్టు ఆయనకి తెలుగుదేశం లీడర్స్తో విభేదాలు ఉన్నాయంటే ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు ప్రధానంగా విక్టిమైజ్ అయింది, అంటే శిక్ష అనుభవించింది, అనేక కష్ట నష్టాలు పడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులే. మరీ ముఖ్యంగా ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు గుట్టిపాటి రవికుమార్ కానీ వీళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపడ్డారు. మామూలుగా కాదు, కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలని దెబ్బకొట్టారు. ఆర్థిక మూలాలని దెబ్బకొట్టడాన్ని ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పనిచేసింది. వైఎస్ఆర్సీపీలో కీలక పాత్ర వహించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సహజంగా ఆయన మీద అందరికీ దృష్టి ఉంది. అలాంటి పరిస్థితుల్లో పోనీ ఆయన ఆ పార్టీలో అన్నా కంఫర్టబుల్గా కొనసాగాడు అంటే ఆ పరిస్థితి కూడా లేదు. అంతర్గతంగా ఆయనకు అక్కడుండే పొమ్మని లేక పొగబెట్టినట్టుగా చాలా పరిస్థితులు ఎన్నికల ముందు కూడా కల్పించారు. ముఖ్యంగా ఈయన భూ కబ్జాదారుడు, అనేక భూ కబ్జాల్లో ఉండాడని ఈ లీకులు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీయే. దానితోడు ఆ రోజున కేసులు పెట్టమని కూడా ప్రోద్బలం చేశారు. మరీ ముఖ్యంగా సామాజికంగా ఆయన ప్రతిష్టను దెబ్బతీసేటట్టుగా కూడా సామాజిక మాధ్యమాల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాల్లో కూడా విపరీతమైన ప్రచారం జరిగింది. అది ఆయనకి చాలా మానసికంగా ఇబ్బంది పెట్టింది, రాజకీయంగా కూడా ఇబ్బంది పెట్టింది. ఆ పరిస్థితుల్లో అసలు దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఫలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగతంగా చెప్పుకుని దాన్ని పరిష్కరించుకోగలననే ఒక ధైర్యం ఆయనకు ఉండింది. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా తలుపు తోసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ లేకుండా మాట్లాడేటంత చొరవ, సాన్నిహిత్యం, బంధుత్వం అన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ వాడుకుని దూరంగా పెట్టినట్టే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా అదే చేశాడు. ఆయన స్థానం ఏంటో ఆయనకు చూపించాడు. నువ్వేమో నాకేం ప్రత్యేకమేం కాదు, అక్కడ అందరూ ఎమ్మెల్యేలు ఎంతో నువ్వు కూడా అంతేనన్న ట్రీట్మెంట్ ఇచ్చేటప్పటికి అది ఆయన తట్టుకోలేకపోయాడు. సరే, ఆ సందర్భంలోనే విజయలక్ష్మి గారు ఒంగోలు వెళ్ళటం, ఇది వైవి సుబ్బారెడ్డి గారి వాళ్ళ మదరకు బాగోపోతే పలకరించడానికి, అప్పుడు ఈయనింటికి వెళ్ళినప్పుడు ఈయన ఏదో మొరబెట్టుకోపోతే నా పరిస్థితి అంతకన్నా బాగాలేదు బాబు, నేను చెప్పగలిగిన దశలో లేనని ఆమె కూడా చెప్పుకుంది.
అది ఆయనకి తెలుసుకోవడం అంతర్గతంగా. అయితే ఆయన ఏమనుకున్నాడంటే తను వరకన్నా విజయం గారు ఏమన్నా రికమెండ్ చేస్తేమో అనుకున్నాడు. ఆమె చెప్పింది నా రికమెండేషన్ అక్కడ ఏం పారదు, నన్ను పలకరించడమే కష్టంగా ఉంది ఇంటికి వెళ్తేను అని. ఇక ఆమెకున్న సాధక బాధకాలు, బంధుత్వం రీత్యా కుటుంబంలో ఉండే సాన్నిహిత్యం రీత్యా చెప్పుకోగలిగింది. అట్లా ఈయన ఇవాళ జనసేనలోకి వెళ్ళటానికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఈయన ఒక్కడ కాదు, ఇంకా చాలా నియోజకవర్గాల్లో చాలా జిల్లాల్లో ఇట్లాంటి ప్రముఖమైన వైఎస్ఆర్సీపీ నాయకులు జనసేనలోను వాళ్ళకి అనుకూలతను బట్టి టీడీపీలోను లేదు బీజేపీలో ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఈయన మీరు అడిగారు జనసేనలో జాతర మూలన తెలుగుదేశంలో కూటమి పార్టీల్లో ఏమన్నా అంతర్గత కుమ్ములాటలు మొదలవుతాయా అని. అంత కుమ్ములాటలు మొదలయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక అవగాహనతోనే ముందుకెళ్తున్నారు. ఈయన కొత్తగా వచ్చాడు ఒకటి, తర్వాత ఇప్పుడు ఇమీడియట్ ఎలక్షన్స్ కూడా లేవు కాబట్టి ఈయనకేం అతి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు, ఈయన కోరుకునే అవకాశం కూడా లేదు. ఒక సాధారణ సభ్యుడిగా కొనసాగాల్సిందే. రెండోది ఏంటంటే అక్కడ ఆయన పరిస్థితి బాగోక ఇక్కడికి వస్తున్నాడు, కానీ ఇక్కడికి వచ్చినా కూడా మిగిలిన పార్టీలు ఏమి పెద్ద అబ్జెక్షన్ ఏమి చెప్పే పరిస్థితి ఉండదు. నేను అనుకోవటం నెక్స్ట్ ఎలక్షన్ వరకు కంఫర్టబుల్గానే సేల్ అవుతారు. ఇక అప్పుడు టికెట్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏం చెప్పలేం ఆ జోష్యం అప్పుడు ఎలా ఉంటుంది ఈక్వేషన్స్ అనేది. సార్ మధుసూదన్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు స్టేట్ మొత్తం ఇదే టాపిక్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అయ్యారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఫస్ట్ బంధువు వైవి సుబ్బారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన బాబాయ్. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే వ్యతిరేకంగా తన వర్గాలను ప్రోత్సహించుకుంటూ వచ్చారని చెప్పేసి ఎన్నాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఒక అభియోగం. మరైతే ఈ తెలుగుదేశం పార్టీలో ఒకవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారితో శాశ్వత శత్రుత్వం ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయమే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. మరి అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా వ్యతిరేకిస్తున్నారు బాలినేని శ్రీనివాస్ గారు రాకను. మరి ఇన్ని నేపథ్యాలు అంటే వైవి సుబ్బారెడ్డి గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పడదు, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పడదు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పడదు. మరి ఇంతమందికి శత్రుత్వం పెంచుకొని ఇప్పుడు జనసేనలో ఎలా వెళ్తారు, ఎలా అలా సస్టైన్ అవుతారు అంటే ఏం చెప్తారు సార్ మీరు? నువ్వు ఎట్ట చెప్తావు పడదని, ఇది రాజతంత్రం. నువ్వు ఎట్ట చెప్తావు అంట, నీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది? ఉంది లేదు. ప్రజల యొక్క ఖచ్చితంగా ఉంది కాబట్టి లేదు 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 నాకు దగ్గర బంధువాడు మా చెంచమ్మ కాడ కూర్చొని అలాంటి బంధువులే ఏమి లేదు, వాడు చాలా మందిని అడిగితేనే ఈ విషయం చెప్పారు. ఏమి లేదు, ఇదంతా గాలి మాటలు గాలి వ్యవహారాలు. నేను చెప్తా, గుర్తుపెట్టుకో. కూటమి ప్రభుత్వానికి దెబ్బ కొట్టడానికి ఆడుతున్న జగన్నాటకము. ఎవడికి నచ్చినా నచ్చకపోయినా కూటమి ప్రభుత్వాన్ని ఇచ్ఛిన్నం చేయటానికి ఆడుతున్న నాటకము. ఆ జగన్ నాటకంలో భాగంగా దాన్ని తెలుగుదేశం పార్టీని ఏమి పీకలేక ప్రభుత్వంలో దూరి ప్రభుత్వ రహస్యాలు దొంగలించి తద్వారా కూటమి ప్రభుత్వానికి దెబ్బ కొట్టడానికి 2029 నాటికి నేటి ప్రణాళికలే. అంతే తప్ప వాళ్ళు ఇడిపోలేదు ఎవడన్నా అనుకుంటే భ్రమల్లో ఉన్నట్టే మీరు. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్నటువంటి మిత్రత్వం ఈ బంధానికి తూట్లు పరచడానికి వీళ్ళు ఇప్పటి నుంచి వ్యూహరచన చేసి దూరుతున్నారు జనసేన లేకని చెప్పి. ఇప్పుడు ఏది ఏమైనా కాపు సామాజిక వర్గంలో చిచ్చు లేపాలా. నేను మొట్టమొదటి నుంచి చెబుతా ఉండా, ఆ మాటకి నాడు కట్టుబడ్డా నేడు కట్టుబడ్డా. నాయుడు బ్రదర్స్ యునైటెడ్గా ఉంటే ఒంగోలు టౌన్కి ఒక ప్రాతిథ్యం ఉంది. కాపు ఓటు బ్యాంకు గెలుపుని శాసించేది కాపు ఓటు బ్యాంకు. ఆ కాపు ఓటు బ్యాంకు మొన్న పవన్ కళ్యాణ్ ద్వారా కన్సాలిడేట్ అయింది. తద్వారా ఏంటంటే ఓటమిని చవి చూశాడు. ఆడ బలమైన ఓటు బ్యాంకు ఒంగోలు టౌన్లో కాపు ఓటు బ్యాంకు బలమైన ఓటు బ్యాంకు. అందువల్ల ఏంటంటే గతంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు నాకు మంచి మిత్రుడు అని. ఈడ మిత్రత్వం కంటే కూడా కూటమి ప్రభుత్వాన్ని చిన్న భిన్నం చేయడానికి వదిలారు ఒక అస్త్రాన్ని. బాలినేని శ్రీనివాసరెడ్డి మొత్తం యువజన శ్రామిక రైతు పార్టీలో వాళ్ళ మాతృ పార్టీ అయిన కాంగ్రెస్లోకి పాడకుండా జనసేనలోకి ఎందుకు వస్తున్నట్టు
ఇక్కడే కుట్ర దాగుంది. వాళ్ళ మాతృ పార్టీ ఏంది, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లోకి పోకుండా జనసేనలోకి ఈ సామినేని ఉదయభాను కానీ, చిలకలూరుపేట రజనీ గారు కానీ వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? యువజన శ్రామిక రైతు పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి పోవాల్సి పోతే కాంగ్రెస్ పార్టీలోకి పోవాలి వాళ్ళు. అది ఒక కుట్ర. అయితే కూటమి ప్రభుత్వాన్ని నాశనం చేయటానికే జనసేన మీద గన్ను పెట్టి చంద్రబాబు నాయుడిని కాల్చాలా, లోకేష్ని కాల్చాలన్న వాళ్ళ వ్యూహము. ఇది ఎవడికి తెలియంది కాదు. ఎవడో పిచ్చి కొడుకులకు చెప్తే చెప్పమని నాబోటోడికి కాదు. డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వరుస భేటీలు. మీకు పేర్లు చెప్తాను. మీరు చెప్పినటువంటి అంటే నేను చెప్పిన పేర్లలో మీరు ఇందాక ఒక వ్యూహం చెప్పారు, తెలుగుదేశం కూటమిని దెబ్బతీయడానికి వీళ్ళంతా వస్తున్నారని. సో అందులో భాగంగా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మొదటిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పున్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రొసయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఎవరిళ్ళంతా నేను అంటున్నా కదా. అందుకే నీకు ముందే చెప్పిన, నీకు సాంస్క్రిట్లో ఒక పదం ఉంది షణ్ముఖు బాగా, కుతహ తతహ అతహ. ఇది కుతహ తతహ అతహ గుర్తుపెట్టుకోండి. కుతహ అంటే ఎందువల్ల, తతహ అంటే అందువల్ల, అతహ అంటే ఇందువల్ల. ఈ మూడు పదాలు. కుతహ తతహ అతహ అంటే తెలుగుదేశం పార్టీని ఏమి పీకలేక కూటమి ప్రభుత్వంలో జొరబడితే జాతీయ స్థాయిలో బీజేపీలో జొరబడతారు. ఈ కన్వర్షన్ కరప్షన్ కల్తీ బ్యాచ్ అంతా, మళ్ళీ కూడా చెప్తున్నా, కన్వర్షన్ కరప్షన్ కల్తీ బ్యాచ్ అంతా జాతీయ స్థాయిలో బీజేపీలో దూరతారు, రాష్ట్ర స్థాయిలో జనసేనలో దూరి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా అనే ఒక వ్యూహంతోనే వాళ్ళు జనసేనను ఎన్నుకున్నారు. కేంద్రంలో చేరుతారుగా, కేంద్రంలో పోతున్నారుగా. కేంద్రంలో మొత్తం జై బీజేపీ. కేంద్రంలో రాజ్యసభలో ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి ఈ కంత్రి కేటుగాళ్ళందరూ రాజ్యసభ సభ్యులు ఎవరు ఉండరు లెక్క తీసుకో. 11 మందిలో ఈ ఎంతమంది ఉన్నారు? ఏటు విజయసాయి రెడ్డి ఆడే ఉండా రాజ్యసభలో, అయోధ్య రామిరెడ్డి ఆడే ఉండడా, నేను చెప్తా తీసుకో. మోపిదేవి వెంకటరమణ ఈడీ సిబిఐ కేసుల్లో ఉండడా, లేనుడు నాకు చెప్పమను. ఆర్ కృష్ణ ఒకడు ఎట్రో గ్రూపు చైర్మన్ పార్థసారథి ఈడీ సిబిఐ కేసుల్లో ఉండడా, ఎవరు చెప్తారు ఈ కాకల బుల్ స్టోరీలా? అందువల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేల్కోండి. ఎందుకంటే ఇప్పుడు కేసుల మీద కేసులు అంటే ఆడుంటే మంచి, ఆడున్న చెత్త సీమరాజా అన్నట్టు ఆడుంటే చెత్త 7 ఉండేళ్ళకి బంగారం అయిందా. అందువల్ల ఏంటంటే ఆ రోజు అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవిని చిత్రహింసలు పెట్ల బావా బామర్దులు ఇద్దరు కలిసా. మేదరం మెట్ల ఏమో బావదే, బామర్దేం ఒంగోలు. ఎవడు చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి బంధు పెట్టేయండు. వైవి సుబ్బారెడ్డికి బంధువు అవుతాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఎట్ట అవుతాడమ్మ బంధువా? ఏ రకంగా అవుతాడు బంధువు? ఎవడు చెప్తారు కాకమ్మ స్టోరీలు? జగన్మోహన్ రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి బంధువు కాదు, పాసు కాదు. యాడు పంటరెడ్డి కాదని చెప్పాను. ఎట్టయింది బంధువు వీడికి? ఈ కాదు, వాడికి రాజకీయ అస్తిత్వం కావాలా. వాడు వర్గాన్ని కాపాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ ద్వారా మనోళ్ళు కాపాడుకోవటానికి ఇప్పుడు 3 నెలలు అయింది. ముందుంది కదా ముసళ్ళ పండగ. ఆ ముసళ్ళ పండగ నుంచి తనను తాను తన వర్గంలో ఉన్న మనుషులను కాపాడుకోవటానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తున్నాడు కదా. ఒంగోలు పరిరక్షణ కోసము, ఒంగోలుని బాగుపరచడం కోసము, ఒంగోలులో కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి సెజ్జు ఉంది కదా, సెజ్జు తెచ్చి డిఫెన్స్ ఫ్యాక్టరీలు తెచ్చి నిర్మించడం కోసమో, లేకపోతే ఒంగోలుకి తాగునీరు సాగునీరు వనరులు రూపశల్పం చేయటం కోసమో ఆయన రావడం వల్ల గడిచినటువంటి 5 ఏళ్లలో నువ్వు పీకి కట్టలు కట్టింది ఏంది? ఉన్నారు కదా, మీరే ఉన్నారు కదా, మీరు ఒంగోలుకి పీకి కట్టలు కట్టింది అని అది సమాధానం చెప్పడు. కేవలము రాజకీయ సింహాసనము అంటే ఒక ఎమ్మెల్యే పదవి కోసము ఒంగోలులో ఉన్న కాపు పిల్లలేమో అంత అమాయకులేం కాదు. అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ జనసేనను ఎన్నుకోవటంలో ఒక వ్యూహం దాగుంది. ప్రశాంత కిషోర్ లాగా
ఇంకో కొత్త ఆయన వచ్చిండు కదా, కొత్త చేతిగాడు పొద్దు ఎరగడని ఇంకొక ఐఐటి ఇంజనీర్ని పెట్టుకున్నారు కదా. ఆ వ్యూహంలో భాగంగా వీళ్ళందరినీ జగన్నాటక సూత్రధారి, నేను అందుకే నా కాకరి అన్న. కాకరి అంటే ఏంటి? మాయిగాడు. కల్లుడు అంటే ఏంటి? దుర్మార్గుడు. తర్వాత ఈ కాకరి వేస్తున్నటువంటి ఒక అస్త్రాన్ని సంధిస్తుండు. ఓకే, మరి అయితే ఇందాక మీరు ఒక మాట మెన్షన్ చేశారు, కేసులు అని. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ధర్మవరం మాజీ శాసనసభ్యుడైనటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి పైన కూడా సిట్టి వేస్తామని చెప్పి అప్పట్లో బహిరంగ సభలో ప్రకటించారు. మరి వీళ్ళందరూ ఇందాక నేను ఏదైతే అందరి పేర్లు మెన్షన్ చేశానో వాళ్ళందరి మీద కేసులు రాబోతున్నాయి. ఆ కేసుల దృష్ట్యా పరంగానే వీళ్ళంతా ముందస్తుగానే తెలుగుదేశం పార్టీలోకి ఎలాగో వెళ్ళలేం కాబట్టి జనసేనలో యొక్క కుటీరంలోకి చేరి అక్కడి నుంచి మన యొక్క మీరు ఇందాక చెప్పినట్టు సైన్యాన్ని కాపాడుకోవాలని ఒక ప్రయత్నం అంటారా? ఇప్పుడు జనసేన పార్టీని సెకండ్ లాగా అడ్డం పెట్టుకుంటుండ్రు, ఒక సెకండ్ లాగా అడ్డ పెట్టుకొని కొట్టాలని చూస్తుండ్రు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించుకోవాలా, ఎవరు మిత్రులా ఎవరు శత్రువులా. గతంలో పవన్ కళ్యాణ్ని అనరాని మాటలు అన్నారు కదా, అనరాని మాటలు అన్నది వాళ్లే కదా. వాళ్ళందరూ ఇప్పుడు నీ దగ్గరకు వస్తే మంచోళ్ళు సత్యశీలు అయిపోతారా? కాబట్టి ఆలోచించుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది ప్రజల కోసం కాబట్టి అవినీతి పరులని నీ పక్కన చేర్చుకోవటం వల్ల ఏం మెసేజ్ ఇస్తావు రేపు? ఇప్పుడు చదువుకున్న లాయర్లు ఉండరు, డాక్టర్లు ఉండరు. అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు స్వచ్ఛమైన లాయర్లు, డాక్టర్లు, మేధావులను తీర్చుకొని పార్టీని బలోపేతం చేసిండే తప్ప వీళ్ళు దోచేసిన వాళ్ళని, గజ దొంగల్ని జనసేన పార్టీలోకి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఏమి నష్టపోదు, జనసేనే చివరికి నష్టపోద్ది, నీలాప నిందలు మొయ్యాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం చేసుకోవాలా. అందువల్ల ఆలోచన అనే విధానంలో పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చేతులు కట్టేయాలని చూస్తుంది. నేను చేతులు కట్టేసేటంత స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి పునాదులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు ఎన్నుముఖంగా ఉన్న పార్టీ. 57% బీసీల ఓటు బ్యాంకు, బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఆర్థికంగా కూడా ఎసులుబాటు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఇన్ని జిమ్మిక్కలు చేసినా ఇది కుదరని పని, జరగని పని. అందువల్ల పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలి. ఎవరితో స్నేహం చేస్తున్నాం మనం? దొంగలతో స్నేహం చేసిన. నేను నిన్న కూడా చెప్పా, 10 మంది తాగుబోతుల మధ్య ఒక తాగుబోతోడు ఉంటే వాణ్ణి కూడా తాగుబోతోడే అంటారు. దొంగలందరూ కానీ ఒకసారి చేస్తే సత్యశీలుడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా నీలాపనందలు బరాయించాలి. జన సైనికులు ఆలోచించుకోమని చెప్తుండ. ఓకే సార్, దుర్గా కుమార్ గారు ఒక రకంగా అంటే ఇప్పుడు ఇందాక నేను మెన్షన్ చేశాను సార్, ఎమ్మెల్యే మొత్తం అంతా ఒంగోలు మొదలు పెట్టుకొని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి, అదేవిధంగా ధర్మవరం శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, వీళ్ళంతా వరుసగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో భేటీలు ఇటువంటి ప్రాధాన్యత సంతరించుకున్న సందర్భంలో ఇప్పుడు ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికే మాకు రావాల్సిన ప్రాతినిధ్యం దక్కట్లేదు, గ్రౌండ్ లెవెల్లో అసలు మాకు చాలా అన్యాయం జరుగుతుంది అనేది ఒకవైపు. మరి ఒకవైపు ఏమో ఈయన వైసీపీ నుంచి అంతా జనసేనలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళదే ఆధిపత్య ధోరణి వస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి కుమ్ములాటలు మొదలయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందా లేదంటారు సార్? ఖచ్చితంగా. ఇంతకుముందు మధుసూదన్ రెడ్డి చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏమి కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు కదా. కాకపోతే ఆయన ఎక్కువ సీట్లు గెలవలేకపోవచ్చు, కానీ రాజకీయాల్లోకి రావటం, ఆయన అనేక అవమానాలు పడటం, ప్రతి చిన్న ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా వ్యక్తిగతంగా డ్యామేజ్ అయ్యే స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆయన అన్ని అవమానాలని ఫేస్ చేశాడు. కొత్తగా వీళ్ళందరూ కొత్త ముఖాలేం కాదు. నిన్నటిరాక వీళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎంత పవర్ వెలిగించారో, అధికారం ఎలగబెట్టారో ఆయన చూశాడు. ఇవాళ అక్కడ పరిస్థితులు బాగోక ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఎట్టాగు టీడీపీలోకి వెళ్ళలేరు. టీడీపీ మెయిన్ పార్టీ అక్కడ. వాళ్ళు కదా అసలు వీటన్నిటిని ఎదుర్కొన్నది. అందువల్ల అక్కడికి వెళ్ళాక ఈయన పంచన చేరినా కూడా మనకు రక్షణ దొరుకుతుందనే ఇక్కడికి వస్తున్నారు. కానీ ఈయన రక్షణ కవచం వాళ్ళకి ఇస్తాడా దొంగలకి? లేదు, వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అక్కడికి ఉంచి మేము ఇప్పుడు చేర్చుకోవాలి. అంటే ఇది ఒక రకమైన శకుని వ్యూహం అంటారంట. అంటే ముందుగానే తెలుగుదేశం పార్టీలోకి ఎలాగో రానివ్వరు. ఎందుకంటే యువగలం పాదయాత్రలో కూడా నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, చట్టాన్ని ఉల్లంఘించి ప్రతి ఒక్కరిని మేము శిక్షిస్తామని కూడా చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వారు, అదేవిధంగా అవినీతి చేసినటువంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఏదైతే నారా లోకేష్ గారు చేసిన సందర్భంలో ఇప్పుడు అటు వెళ్ళలేరు కాబట్టి ఇటు జనసేనలోకి వెళితే
మరి ఎలా సార్? ఒకవైపు ఏమో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారితో శాశ్వత శత్రుత్వం ఉంది. ఇప్పుడు ఈయన జనసేనలోకి చేరితే ఒకవేళ జనసేన తరపున జరగరాంది జరిగి ఓకే అయ్యి చర్చలు జరిగి జిల్లా అధ్యక్షుడిగా ఇస్తే పరిస్థితి ఏ విధంగా వెళ్తారు సార్? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసేన వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క రాకను జనసేన పార్టీలోకి వాళ్ళు కూడా వ్యతిరేకించినట్లు అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. మరి మీరేం చెప్తారు దీనిపైన? నేను ఇంతకుముందు కూడా చెప్పా, వచ్చే ఎన్నికల వరకు వీళ్ళేమి అక్కడ డామినెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉండదండి. వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళు తలెత్తి మాకు టికెట్ అడిగే సందర్భం రావచ్చు. అప్పుడు మనం ఏం వాళ్ళ జోస్యం చెప్పలేమని ఇంతకుముందు కూడా చెప్పా. అప్పుడు వరకు వీళ్ళు ఏదో పెద్ద పెత్తనం జలాయిస్తామంటే అక్కడ జనసేన వాళ్ళు కూడా ఒప్పుకోరు. మీరు అన్నట్టు వాళ్ళు కూడా ఈక్వల్గా సఫర్ అయ్యారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎంత సఫర్ అయ్యారో జనసేన కార్యకర్తలు కూడా అంత సఫర్ అయ్యారు. ఇవాళ వీళ్ళ అనుకూలతను బట్టి లేకపోతే మధుసూదన్ రెడ్డి చెప్పినట్టు తెలుగుదేశం మీద దెబ్బ కొట్టడానికి వీళ్ళ భుజాన్ని ఉపయోగించుకున్న తుపాకీ ఏమో జనసేన మీద ఉంటుంది, టార్గెట్ ఏమో తెలుగుదేశం మీద ఉంటుంది. ఇక్కడ జనసేన కానీ తెలుగుదేశం కానీ అంత అమాయకంగా వీళ్ళ గేమ్లో పడిపోతారని అయితే నేను అనుకోను. అదే మొట్టమొదటిసారి అయితే పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా రాజకీయాల గురించి తెలియదు, ఎవరేంటి వీళ్ళ వ్యూహాలు ఏంటని. ఇవాళ ఆయనకి అన్ని వ్యూహాలు తెలుసు, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ కూడా చెప్పాడు, ఈ మూడు పార్టీలు సమైక్యంగా చేయటం వల్లనే మనం ఇంత మంచి ఫలితాన్ని తీసుకురాగలిగాం, ప్రజలను కూడా రక్షించగలిగామని. ఇవాళ కనుక వీళ్ళు మన సొంత బలం అనుకుని జనసేన తప్పుడు అంచనా వేసుకున్నా, బీజేపీ తప్పుడు అంచనా వేసుకున్నా మెయిన్గా దెబ్బతినేది వాళ్ళిద్దరే. అసలు తెలుగుదేశం కంటూ కొన్ని వర్గాల్లోనూ కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్లో బలం అనేది ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంటుంది. ఓడినా గెలిచినా కూడా వాళ్ళ బలం ఏమీ తగ్గదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక మీడియా సందర్భంగా ఒక మాట చెప్పారు సార్, మా పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటాము అని చెప్పేసి కూడా ప్రకటించారు. మరి ఏంటి సార్, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకుంటే ఇందాక మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఏమని చెప్పారు, అక్కడ ఉన్నటువంటి చెత్త ఇక్కడ బంగారం అవుతుందా అని. మరి ఏంటి సార్, ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు ఒకవేళ పార్టీలోకి చేర్చుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి అంగీకరించి, అంటే అంగీకారం తెలిపితేనే లేకపోతే జనసేనలోకి వస్తారు. అంటే ఇప్పుడు పొత్తులో ఉన్నారు కదా సార్, ఒక పార్టీలోకి రావాలన్నా కూడా పొత్తులే వాళ్ళ యొక్క నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలాసార్లు లీకులు ఇచ్చాడు, నేను అలుగుతున్నాను, పోతున్నాను, అక్కడ పోతున్నాను, ఇక్కడికి పోతున్నాను అని. ఇది ఏదో ఒక అలక కాదు సార్, చాలాసార్లు అలిగాడు. మరి ఇదే 2029కి ఎలక్షన్ వచ్చేసరికి మళ్ళా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అవుతాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్ పంపిస్తే పోయిండు శర్మిల కాడికి, ఆడున్న ఇన్ఫర్మేషన్ అంతా ఎత్తుకొని వచ్చి పార్టీకి ఇచ్చాడు. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రేపు మొత్తం ఇక్కడ జరిగేవన్నీ ఎత్తుకొని పోయి వైసీపీకి పోస్ట్ మ్యాన్ పాత్ర పోషించడానికి వస్తున్నారు. అది అర్థం చేసుకోవాలి. మరి ఇటువంటి సందర్భంలో మీరు ఏం చెప్తారు సార్ విశ్లేషణ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా చేర్చుకుంటాను అన్నా కూడా ఏదైనా సబ్జెక్టు కాన్సెంట్ ఆఫ్ ద అదర్ పార్టీస్ అండి. వీళ్ళు ముగ్గురు ఒక అవగాహన మీద అయితే వెళ్తున్నారు. ఎవరైనా ఇతర పార్టీల నుంచి వచ్చేటప్పుడు ఆ పార్టీలో వాళ్ళకుండా గతంలో వాళ్ళ చరిత్ర ఏంటనేది చూడాలని. ఇప్పుడు ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఉన్నాడు. ఆయన నిజానికి మరి పబ్లిక్ కనపడేటప్పుడు ఎట్లా కనపడుతున్నాడు, ఆయన ఏదో ప్రజలకి బాగా ఇచ్చేసాడని. కానీ ఆయన చేసిందంతా పెద్ద పెద్ద భూ కబ్జాలు చేశాడనేది తెలవబట్టే ఇవాళ ఆయనకు ఆ ఫలితం వచ్చింది. ఇవాళ కొత్త ముసుగేసుకుని జనసేన ఎప్పుకెళ్ళినా బీజేపీకి వెళ్ళినా వీళ్ళు ముగ్గురు ఒక అవగాహన మీద అయితే ఉంటారండి. నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి కాదు, అంతకన్నా పెద్ద ప్రముఖులు ఏ జిల్లాలో ఎవరు వచ్చినా జనసేనలో కూడా వాళ్ళకి మీరు ఇందాక అన్నారు చూరా, రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తారని సచిన ఎవరు. ఎందుకంటే గతంలో ఇన్నిసార్లు ఓడిపోయిన పార్టీని నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని కనుక అధికారం ఇస్తే ఆత్మహత్య సదృశ్యమే పార్టీకి. నేను ఎందుకు ఈ మాట ఇస్తే అన్నానంటే సార్, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి మంత్రి పదవి చేశాడు, మళ్ళీ 2014 ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, మళ్ళీ 2019 ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఇంత అలకబూనినా ఇన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. మళ్ళీ మంత్రిగా 3 ఏళ్ళు చేశారు. అక్కడే వచ్చిన సమస్య అంటే ఎంపీ టికెట్ సందర్భంగా ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన సమయంలో వైవి సుబ్బారెడ్డి గారికి ఈయనకు చెడింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక చర్చ సార్. మరి ఏంటి ఇప్పుడు ఈ విధంగా చేసేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు
రేపొద్దున కాన్స్టెంట్గా లాయల్టీగా జనసేనలో ఉంటారని మనం ఏ విధంగా అనుకోవచ్చు? నేను ముందే చెప్పా కదండి, ఆయన ఏమన్నా స్థిరంగా జనసేనలో ఉంటాడని ఏమన్నా చెప్పగలమా? మరి ఇప్పుడు అంతర్గత సమాచారం అంతా చేరవేసినట్టే కదా సార్. అంతర్గత ఏమండి, ఒక మాట ఏనండి, ఇవాళ రాజకీయ పార్టీలో అంతర్గత సమాచారాలు ఏముంటుందండి? ఇవాళ ఇంత సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పారదర్శకంగా వచ్చిన తర్వాత మీరు అనుకున్నట్టు 4 గోడల మీద జరిగిన చర్చలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుతాయి, కానీ ఒకసారి చెప్పింది ఇంకోసారి ఎప్పుడు ఏ పార్టీ కూడా పాటిస్తుందండి. ఆ క్షణంలో తీసుకునే నిర్ణయాలే కీలకం. ఆ మాటకు వస్తే ఇది వైఎస్ఆర్సీపీలో ఏమన్నా రహస్యాలు ఉన్నాయా? అవి కూడా బయటకు వచ్చి అన్నీ చెప్తాను ఉండారు. ఏ పార్టీలో అయినా ఇవాళ ఏ పార్టీలోనూ గతంలో లాగా రహస్యాలు ఉంటాయని అనుకోవటానికి వీల్లేదు. తర్వాత ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలు, ఏ రోజుకి ఆ రోజు వ్యూహం మారిపోద్దండి. ఇవాళ పబ్లిక్ కోసం ఒకటి చెబుతారు, వాళ్ళు అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలు వేరే ఉంటాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు పబ్లిక్ కన్సంప్షన్ కోసం కొన్ని ఫీలర్స్ వదులుతారు, అవి వాళ్ళ పార్టీ అంతర్గత నిర్ణయాలు అనుకోవటం పొరపాటు. అవి పబ్లిక్ కన్సంప్షన్ కోసమే, ఇతరులని ప్రతిపక్ష పార్టీలని మిస్గైడ్ చేయటానికి. కానీ వాళ్ళ వ్యూహాలు అంతర్గతంగా వేరే వెళ్తాయి, అది ఆ క్షణంలో తీసుకుని ప్రకటిస్తారు తప్ప వీళ్ళు ఎవడో స్పైస్ లాగా వచ్చి, గూఢచారులాగా వచ్చి ఈ సమాచారాలను మోసుకెళ్ళి అక్కడ చెబితే అవి అవుట్డేటెడ్ అయిపోతాయి. ఇప్పుడు నేను అనేది అది కాదు దుర్గా కుమార్ గారు, ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా జనరల్గా క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు, 434 కోట్ల రూపాయలు సాక్షి క్యాల్డ్ ఇచ్చారు. ఓకే, పాయింట్ నేనంటే లీగల్ పాయింట్ అడు. ఇప్పుడు క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నారు, నిన్నే ఇచ్చారు కదా, దీని మీద ఎంక్వైరీ చేయాలన్నా 200 కోట్ల రూపాయలు సాక్షి పేపర్లు అమ్మాడు అంటే క్యాబినెట్ జీవో అనేది క్యాబినెట్ డిసిషన్ తీసుకోకుండా ఇస్తారా? ఇవ్వరు కదా. నాటి జీవోలు ఇచ్చి ప్రజాధనాన్ని 200 కోట్లు కొట్టేసింది క్యాబినెట్లో. బాలినేని శ్రీనివాసరెడ్డి ముద్దాయి కదా కేసులో, ఎఫ్ఐఆర్ అవ్వద్దు కదా. రేపు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి రేపు ముద్దాయి కాబోతున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ కేసులో. అంటే 444 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసినటువంటి దుర్మార్గుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి 200 కోట్లు పేపర్ల రూపంలో దోచేసినటువంటి ఓవరాల్గా 640 కోట్ల రూపాయలు కొట్టేసిన గజ దొంగని పార్టీలోకి ఎక్కడ తీసుకుంటారు పవన్ కళ్యాణ్? పార్టీలోకి తీసుకున్నా కూడా కేసు నుంచి ఏమి పవన్ కళ్యాణ్ రక్షించలేడు, చంద్రబాబు నాయుడు గారు కూడా రక్షించలేడండి. డిసిషన్ తీసుకున్నదే క్యాబినెట్ కదా, ఇప్పుడు క్యాబినెట్ కదా డిసిషన్ తీసుకున్నదే. చేరిపోయినందువల్ల ఇతని మీద కేసు పెట్టొద్దని అనడానికి ఈయనెవరు? చట్టం తన పంచాయతీ చేసుకుంటుంది. ఆ పార్టీలో ఉన్నా కూడా ఆడు ముద్దాయిగానే ఉంటాడు. అన్నట్లుగానే ఇప్పుడు కోనేటి ఆదిమూలం గారు మరి ఆయన పార్టీలో గెలిచారు, వైసీపీ నుంచి వచ్చారు, సస్పెండ్ చేశారు, చేసుకుంటుంది కదా, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అంతే. అంతేగాని ఈ పార్టీలోకి వచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన మీద కేసు పెట్టొద్దని అడ్డుపడినా ఆగదు. పవన్ కళ్యాణ్ కూడా పక్కకు దోషి కేసు పెడతారు. కాబట్టి అతనికి క్యాబినెట్ మంత్రి కదా ఆయన, గత ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి కాబట్టి మంత్రి మండలి సమిష్టి రేపు జగన్ దాకా పోతుంది కాబట్టి ఈ కేసు విడుదల రజని క్యాబినెట్ మంత్రి. మీరు చూసుకోండి, వీళ్ళు వచ్చే వాళ్ళంతా క్యాబినెట్ మంత్రులు రేపు. ఎందుకంటే 17A కింద గవర్నర్ ముద్రేసిందంటూ పవన్ కళ్యాణ్ రక్షక కవచనంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నిన్నే క్యాబినెట్ కూటమి ప్రభుత్వం తీర్మానం చేసింది, దీని మీద ఎంక్వైరీ చేయాలా. ఒకే పేపర్కే యాళ్ల రూపంలో 440 కోట్ల రూపాయలు కానీ, తర్వాత మళ్ళీ పేపర్ల కొనుగోళ్ళు 200 కోట్ల రూపాయల మీద కానీ టోటల్ మీద ఎంక్వైరీ చేయించారు. దాంట్లో వీళ్ళు ముద్దాయిలు కాబోతున్నారు. రేపు దాని నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు రక్షణకు వస్తారని నేను అంటుండా. కాదని చెప్పండి బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రా కాదా? బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇతనేం కాపాడలేడండి. చట్టం కన్నా పవన్ కళ్యాణ్ అతీతుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా అతీతుడు కాదు. ఆ కేబినెట్ లో జరిగిన తప్పులకి అతను ఎక్కడ ఉన్నా శిక్ష పడుతుంది. ఇప్పుడు ఒక పాయింట్ కేసు అనుభవించాల్సిందే. ఇప్పుడు జనసేన కార్యకర్తల యొక్క మనోగతం కూడా ఇక్కడ అర్థం కావాలి. ఎందుకంటే ఆ జిల్లాలో జనసేన పార్టీకి ఉమ్మడిగా కూటమికి మద్దతు పలికారు. మరి అటువంటి సందర్భంలో ఒకవైపు ఏమో ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో చాలా ఆరోపణలు చేశారు. వీళ్ళందరూ వేధింపులకు కూడా గురి చేసిన వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యుడే. ఇప్పుడు అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలియదా? రేపు వాళ్ళ కార్యకర్తలు చెప్పరా? ఆయనకు అంత అవగాహన లేకుండానే పార్టీని ఇప్పుడు నడుపుతున్నాడా? కాబట్టి అది నిర్ణయం ఎక్కడ తీసుకుంటాడు, వచ్చిన తర్వాత అతని స్థానం ఎక్కడ చూపిస్తారన్నది పాయింట్. ఒకవేళ రేపు ఈ కేసుల నుంచి సీలింగ్ ఎవడు చేయలేడు. ఏ పార్టీలో ఈవెన్ బీజేపీలో చేరినా కూడా అనుభవించక తప్పదు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ సార్, ఇప్పటికే
ఈ 100 రోజుల పాలన, ఈ 100 రోజుల పాలనలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు కొంత మనోవేదనతో అయితే ఉన్నారు. అంటే కొద్దిగా లేట్ అవుతుంది, శిక్షలు చర్యలు తీసుకోవట్లేదు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారనేది అయితే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, సంయమనం పాటించండి అని చెప్పేసి ఒకవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఏంటి సార్, మరి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారు? మరి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఉందండి పరిపక్వతలో, నిర్ణయాల్లో. ఇప్పుడు నిర్ణయాల్లో ఆ పరిపక్వతలో తేడా ఉందని మీరు అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో లండన్ వెళ్తా కారణాలు ఉండాలేకపోయినా ముందు చంద్రబాబు గారిని ఎత్తి లోనేయమన్నాడు కదా. అది ఆయనకి ఎంత మూల్యం చెల్లించాడు, దానికి పదవిలోంచి దిగిపోయాడు. అసలు తర్వాత జీవితకాలంలో ముఖ్యమంత్రి అవుతాడో లేదో కూడా తెలియదు. ఇక అంత రిమార్క్ అయితే అతను ఫేస్ చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరిని ఎట్లా శిక్షించాలో వెయిట్ చేస్తాడు. గతంలో కూడా జనతా పార్టీ టైంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది ఆమె మీద. తర్వాత వచ్చిన జనతా పార్టీ అంత మేధావుల పార్టీ. వాళ్ళు ఇందిరాగాంధీ గారిని అరెస్ట్ చేస్తే ఆ ఒక్క ఇన్సిడెంట్ని అడ్డం పెట్టుకుని ఆమె సానుభూతి పొంది జనతా పార్టీ పడేయటానికి అది మూలమైంది ఆమె అరెస్టు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అరెస్ట్ చేయటం కూడా జగన్మోహన్ రెడ్డికి లేకపోతే ఇంత ఘోరమైన ఓటమి వచ్చేది కాదు. అది తొందరపాటు నిర్ణయం అనేది ఎవరో కేవీపీ రామచంద్రరావు గారు లాంటి వ్యక్తి కూడా వెంటనే చెప్పాడు. ఈవెన్ ఆయనకి ఎంతో అనుకూలంగా ఉండే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇది తప్పేను వ్యూహాత్మకంగా. ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుల్ని ఆ గౌరవం ఇస్తూనే చట్టం తన పని తను చేసుకునేటట్టు ఉండాలి. కానీ వ్యక్తిగత కక్ష సాధింపులకి వెళ్ళారనే భావన ప్రజల్లో కలిగితే కూడా అది కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది ప్రభుత్వం. అయితే ఇక్కడ ఒకటి విషయం సార్, దుర్గా కుమార్ సార్, జుట్టు ఉంటే మూడేసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. గతంలో దానికి 151 సీట్లు ఉన్నాయి కాబట్టి జుట్టు ఉండేది, మూడేసుకున్నాడు, ఖచ్చితంగా కాపాడుకున్నాడు 5 ఏళ్ళు. మరి ఇప్పుడు ఈ జుట్టు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఆయన మూడేయగలుగుతాడంట, మీరేం చెప్తారు? జుట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ లీడర్సే కదా సార్ అటువైపు చూస్తాండే, మొగ్గు చూపుతాండేది ఎవరు? ఈ వైఎస్ఆర్సీపీలో లీడర్. వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి కాదు, ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కూడా ఆయనతో టచ్లో ఉన్నారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఆయన కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వన్ ఆఫ్ ది టాప్ లీడరు వైఎస్ఆర్సీపీ పార్టీలో. మరి ఈ టాప్ క్యాడర్ అంతా జనసేనలోకి పంపించి అప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ జుట్టు జనసేనకి ఇచ్చినట్టేగా. మరి ఈ జుట్టును మూడేస్తాడా లేదా? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు అంటే నాకంటే జుట్టు లేదనుకోండి, ఇప్పుడు మీలాంటి యువకుడు మంచి క్రాప్ ఉన్న వ్యక్తి ఆ జుట్టు ఇక్కడ ఉన్నప్పుడే దాని విలువ, కానీ అది రాలిపోయి భూమి మీద పడిన తర్వాత దానికి విలువ ఉందండి. అంటే హెయిర్ ప్లాంటేషన్ చేయించుకొని మళ్ళీ జుట్టు మొలిపించుకోవచ్చు కదా సార్, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఇక్కడ పిలిపించుకొని. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి అయినా వైఎస్ఆర్సీపీ పవర్లో ఉన్నప్పుడు ఉండే వాల్యూ వేరు. ఇప్పుడు మీ జుట్టు మీ తల మీద ఉన్నప్పుడు ఉన్న విలువకి కింద పడిన తర్వాత ఉన్న విలువకి ఎంత ఉందో ఇవాళ కూడా అంతే ఉంది. ఇంకా మీరు వీళ్ళని ఏదో పెద్ద టాప్ లీడర్స్ అయితే జనంతో చీకొట్టించుకొచ్చి వాళ్ళు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చారు? కాబట్టి ఎప్పుడు కూడా ఒక వాల్యూ దేనికి ఏ వస్తువుకు ఉండదండి. ఒకప్పుడు వాల్యూ ఉండే వస్తువు ఆ తర్వాత అది నిరుపయోగం అవుతుంది. మనం ఎంతో మోజుపడి ఎక్కడి నుంచో పారి నుంచి తీసుకొచ్చి కూడా వాడి ఏదో దాని డిఫెక్ట్ అవ్వటమో, ఎలిసిపోవటమో, ఇరిగిపోవటం అయిన తర్వాత అది డస్ట్బిన్లోకి వెళ్తుంది తప్ప నేను జర్మనీ నుంచి తెచ్చుకున్నాను ఇది జీవితకాలం ఉంచాలని ఎవడ పెట్టుకోడు. వీళ్ళ లీడర్షిప్ కూడా అంతవరకే, అంతకు మించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవసరమే లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఆ పార్టీ పడిపోయిందో వాళ్ళు ఆ పార్టీలో లీడర్స్గా లేరో, ఇంకొకటి పంచ్కి వెళ్ళారో, వసారులో బతికే తప్ప వీళ్ళు గతంలో లాగా ప్యాలెస్లో ఉండలేరు కదా. అంత తేడా ఇక్కడ కూడా ఉంటుంది షణ్ముఖ్ గారు. కాబట్టి మనం అతిథి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే సార్. మధుసూదన్ రెడ్డి గారు, సార్ ఏమో పైన జుట్టుకు రాలిపోయిన జుట్టుకు చాలా తేడా ఉంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి గెలవనటువంటి ఎమ్మెల్యేలు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు అంటే A1 లేయర్షిప్, మరి ఇది జనసేన లేకపోతే మరి అదే రాలిపోయిన జుట్టు నెత్తిపైన మొలుస్తుందంటారా లేకపోతే ఎలా సార్, ఏం చెప్తారు? మీకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి డైలాగు, నేను చెప్తా ఏనండి. ఇప్పుడు జుట్టుంటే ముడేసుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం ఉంటే ఎంతైనా దోసేసుకోవచ్చు, మూటలు కట్టేసుకోవచ్చు. ప్రభుత్వం లేకపోతే ఏం దోసుకోలేము. ఇక్కడ ఫైనల్ గా అల్టిమేట్ గా ఎంత జుట్టు ఏది ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కానీ డబ్బు ఉంటే ముడేసుకోవచ్చు అంటే ప్రభుత్వం మన చేతిలో ఉంటే ఎన్ని మూటలైన కట్టి తరలించుకోవచ్చు అని దాని అర్థం. అది లేకపోతే నాకు లేదు మీకు లేదురా స్వామి, కష్టపడి మన పార్టీని అధికారంలోకి తేండి అని చెప్పింది. అది ఆయన కంటెస్ట్ అర్థం. మనం జుట్టు అంటే దాని అర్థం ఏంటంటే ప్రజలందరూ జుట్టు మన చేతిలో ఉంటే ఎవడిని ఎట్టయిన దన్నొచ్చురా, ఎవడి మీదైనా ఏ కేసులైనా పెట్టచ్చు. పోలీసు వాళ్ళు అర్ధరాత్రి పంపించేసి రఘురామకృష్ణరాజును తుక్కు రేగొట్టినట్టు కొట్టిస్తారా? మనకు చట్టం లేదు, పాడు లేదు, నేను రాసిందే చట్టం, నేను చూసిందే రాజ్యం అని. అది దాని కంటెస్టం. నా మాటే శాసనం. ఇక్కడ భారత రాజ్యాంగం లేదు. మనం ఏది చేసినా కూడా
నడిచిపోద్దురా నాయన, అది లేకపోతే నేనేం చేయలేను. ఓకే. అందువల్ల మీరు అనుకుంటున్నట్టు ఇది కాదు వ్యూహము. వాళ్ళు ఒక వ్యూహాన్ని పన్నుతున్నారు, చతుర్ముఖ వ్యూహము అంటారు. దీనికి ఇరుగుడుగు వ్యూహం కూడా సాల్యుడి వ్యూహం పన్నుకోవాలా నేటి ప్రభుత్వము. అందువల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక్కసారి ఉపనిషత్తుల్లో ఉన్న గరుడు పురాణాన్ని చదువుకోండి, ప్రమాదం పొంచి ఉందని మాత్రం నేను చెప్పగలను. దాంట్లో వ్యూహాలు ఉంటాయి. వాడు చతుర్ముఖ వ్యూహాన్ని బన్నతుండు. చతుర్ముఖ వ్యూహము అంటే ఏంటంటే ఒకవైపు జనసేనని వాడుకుంటాడు రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో బీజేపీని వాడుకుంటాడు, అర్థమైందా? ఇంకోటి ఏంటి, డబ్బు ఎదజల్లతాడు. నాలుగోది వాడి మీడియా ఉంది కదా, రోత మీడియా, సోషల్ మీడియా, రోత మీడియా అని దాన్ని వాడతాడు. ఈ చతుర్ముఖ వ్యూహంలో ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని మనం కాలానుగుణంగా ఒకటమ్మిడి ఒకటే ప్రజలకు ఏమి లేదు. ఆ చతుర్ముఖ వ్యూహానికే మరో వ్యూహమో సాల్యుడి వ్యూహం బన్నాలా. ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నిలబెట్టుకున్నది అనుకోండి, ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నిలబెట్టుకున్నది అనుకోండి, ఈడి పీక కట్ల కట్టేది ఏమి ఉండదు. ఈడికి ఇంకా మిగిలి ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానమే. జలాసంద్రుని ఎలా అయితే బంధించారు ఈయన అలా బంధించాలా. ఓకే, మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు సార్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.